అన్యాన్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ సాబుదానా సేమియా పాయసం. ఈ రెసిపీని సింపుల్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొన్ని సాబుదానాన్ని తీసుకొని ఇలా ఒకసారి అంతా వాష్ చేసి తర్వాత 4 to 5 hours వరకు వాటర్లో నానబెట్టాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తర్వాత మనకి సేమియాలో ఇవి త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు 1/2 లీటర్ పాలని తీసుకొని కాసేపు ఇలా స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మిల్క్ని ఇలా బాయిల్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడే స్వీట్నెస్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన పాత్ర పెట్టుకొని దానిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి కాసేపు ఫ్రై చేయాలి. నేనైతే ఇక్కడ కాజు, బాదాం ఇంకా కిస్మిస్ని తీసుకున్నాను. కొందరైతే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటారు. అదైతే ఆప్షనల్. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇంకో బౌల్లో తీసి పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాత్రలో ఇంకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మనం సేమియాని కాసేపు రోస్ట్ చేయాలి. మనకు మార్కెట్లో అయితే ఇంకా రోస్టెడ్ సేమియా కూడా దొరికిపోతుంది. డైరెక్ట్ అలా రోస్టెడ్ది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కాసేపు ఇలా సేమియాని కలర్ చేంజ్ వచ్చేంత వరకు గీలో బాగా కుక్ చేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే గీ వేయడం వల్ల పొగ ఎక్కువగా వస్తుంటుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. అండ్ హై ఫ్లేమ్లో సేమియా వేగితే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా సేమియా అంతా రోస్ట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సాబుదానాన్ని తీసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాబుదానాన్ని కాసేపు గీలో కలిసేంత వరకు కలుపుకుందాం. సాబుదానా కూడా మనం ఇలా స్లో మంట మీద కుక్ చేయడం వల్ల అది ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చేస్తుంది. సాబుదానా అంతా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అని అంటే అది స్లోగా కుక్ అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాబుదానా ఇంకా సేమియా అంతా కుక్ చేసుకోవాలి. నేనైతే పాలు ఇక్కడ చిక్కటివి తీసుకున్నాను కాబట్టి ఇలా సాబుదానా సేమియా ఉడికించడానికి వాటర్ని యాడ్ చేసుకున్నా సరే నాకు తర్వాత సేమియా అనేది బ్యాలెన్స్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కుక్ అయిపోయింది అని అంటే ఒకసారి పాలనంతా తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేసిన తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు కాసేపు స్టవ్ పైన పెట్టి ఉంచుకోవాలి. ఇందులోకి కాస్త ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాచీ పౌడర్ అనేది పాలు మరిగేటప్పుడు వేసుకున్నా పర్లేదు, టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గార్నిష్ చేసుకొని ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే హాట్గా సేమియా పాయసం స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే సాబుదానా సేమియా పాయసం స్వీట్ ఇప్పుడు మీకోసం మన ఛానల్లో. ఈ స్వీట్ అనేది అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సరంగే.